నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నారాజు గారు. రియల్ ఎస్టేట్లో రాణించాలి అని అంటే ఒక ఏజెంట్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ఎందుకు అని అంటే వాళ్ళ ఏజెంట్స్ కోట్లలో బిజినెస్ చేసి టర్న్ ఓవర్ పెంచుకొని సొంత కంపెనీలు పెట్టి చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలో ఎంప్లాయ్మెంట్తో పాటు ఇల్లు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ స్థాయిలో ఒక మనిషి ఎదగడానికి రియల్ ఎస్టేట్లో ఏజెంట్కి ఉండాల్సినటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటి? ఓకే ఫ్రెండ్స్, ఏజెంట్, బ్రోకర్, ఇవన్నీ పదాలు వింటూ ఉంటాం కదా. కొంత ప్యాషన్గా ఏం తెలుసా? బిజినెస్ అసోసియేట్, బిజినెస్ పార్ట్నర్, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఛానల్ పార్ట్నర్. ఓకే, ఏ పదాలైనా సేమే. ఓకే, కొంతమంది కొన్ని కంపెనీలో కొన్ని ఆర్గనైజేషన్లో ఈడీ అంటాం, కొంతమంది ఆర్గనైజేషన్లో వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ మేనేజర్, ఏజిఎం, జిఎం, డైరెక్టర్. ఏదైనా సరే ఫైనల్గా ప్లాట్లు అమ్మడమే, ఆర్ ఫ్లాట్స్ అమ్మడమే, లేదా విల్లాలు అమ్మడమే, లేదా ఇల్లు అమ్మడమే, లేదా ఎకరాలు అమ్మడమే. ఓకే, ఆర్ ఫామ్ ల్యాండ్స్ అమ్మడమే. ఇదన్నీ కూడా మనం దానికి వాళ్ళకి కావాల్సిన లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు మంచి కంపెనీ ఎంచుకోవాలి. కంపెనీ అంటే మీరు ఏ కంపెనీలో పనిచేయబోతున్నారో దట్ కంపెనీ షుడ్ బి కరెక్ట్గా ఉండాలి. వాళ్ళ డైరెక్టర్లు, వాళ్ళ యొక్క ఓనర్స్ చరిత్ర ఒకసారి చూడండి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఏమేమి చేసి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, బేసిక్గా ఈ ల్యాండ్ కొన్నారా, వేరుతో అగ్రిమెంట్తో అమ్ముతున్నారా, అది కూడా చూడాలి. ఓకే, ల్యాండ్ ఎలాంటిది, అది అగ్రిమెంట్ పనిందా, లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అది కూడా చూడండి. దీంట్లో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు గత వెంచర్స్ 10-20 వెంచర్స్ ఏమైనా ఉంటే చూసి రావాలి మిత్రమా. ఏదో ₹2 కమిషన్ ఎక్కువ ఇచ్చాడని ఆశపడి చేరకండి. తర్వాత కస్టమర్ ఎంత ఇబ్బందులు పడతాడో మీకు తెలియదు, చాలా ఇబ్బంది పడతాడు. ఆ ల్యాండ్ ఆల్రెడీ 3 సార్లు 4 సార్లు రిజిస్టర్ అయి ఉంటుంది, కొన్ని అలా ఉందండి. కాబట్టి యూ మస్ట్ టేక్ కేర్. ముందు కంపెనీ, కస్టమర్ తర్వాత ఫస్ట్ కంపెనీ. ఎటువంటి ఆర్గనైజేషన్ మంచి ఎంచుకోండి. ఆ ఆఫీస్ ఎలా ఉంది, ఆఫీస్లో మీరు అందరికీ రెగ్యులర్గా ఇస్తున్నారా కమిషన్స్ కానీ, మంత్లీ కానీ, ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా, మీటింగ్స్ రెగ్యులర్గా ఉన్నాయా, ఓన్లీ భోజనాలు పెట్టి పంపిస్తున్నారా, సైట్ విజిట్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ తీసుకోవాలి వివరాలు. ఇవన్నీ ఇవ్వండి. మనం ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే 1 year చదవాలండి. ఇంటర్మీడియట్ రాయాలంటే 1 year చదవాలి. మళ్ళీ దీంట్లో ఓ రియల్ ఎస్టేట్ అనే ఎగ్జామ్ రాయాలంటే మీరు చదవాలి, కంపెనీని చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ టెక్నిక్ అండి. రెండోది చెప్తున్నాం, మీరు మారాలంటే ఏంది, మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు, మాట్లాడుతున్నప్పుడు ఏమైనా పదాలు కరెక్ట్ రావట్లేదా, ఈ యాస కరెక్ట్ రావట్లేదా, ఓకే, మీరు కనెక్ట్ చేయలేకపోతున్నారా, ఇది మీరు లెర్నింగ్ నేర్చుకోవాలండి. ఒక్కసారి చూడండి, ఎన్నో వీడియోలు అయి ఉంటాయి, ఎలా మాట్లాడాలో ఎన్నో పెట్టాను, కావాలంటే చూడండి. మీరు కావాలంటే అన్నీ ఫ్రీయే, నేర్చుకోవచ్చు. ఓకే, కాకుంటే అది నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. కంపెనీ గురించి నేర్చుకున్నారు, ఎలా మాట్లాడాలని నేర్చుకున్నారు, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా అద్భుతంగా నేర్చుకోవాలంటే మా కోర్సులో చేయాలి మీరు, అది బ్యూటిఫుల్గా నేర్పిస్తాం, దీనికి సంబంధించిందే. దాని తర్వాత ఇక్కడ మీరు డెవలప్ చేయాల్సింది ఏంది, ఇక్కడ 2 రకాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే మీరు ప్లాట్లు అమ్ముకోవడం ఒకటి, ఓకే, మీరు అమ్ముకోవడం ఒకటి. ఇక్కడ పెద్ద బైక్ రారు, మళ్ళీ చెప్తున్నాను సీక్రెట్, ఇక్కడ మీద పెద్ద పైకి ఏం రారండి. ఏ ఆర్గనైజేషన్లో అయినా మీరు చేరిన తర్వాత మీరు టీం అపాయింట్ చేసుకోవచ్చు. మీరు టీం అపాయింట్ చేసి మీ టీం అమ్ముతుంటే మీకు కొంత వస్తుంది, మీ కంపెనీ మీకు కొంత ఇస్తుంది, వాళ్ళకి ఇస్తుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది స్మార్ట్ వర్క్ అంటారు. చాలామంది ఏం చేస్తారు, చేరిన తర్వాత నేను ప్లాట్లు అమ్మాలా, నాకెవరు తెలియదు కదా, ఎవరండి అమ్మన్నారు, అమ్మే వాళ్ళని తీసుకురండి, అంతే కదా. కాబట్టి నీకున్న లక్ష్యం ఏం తెలుసు అంటే నీ టీం డెవలప్ చేసుకోవడం. ఒక కంపెనీ పేరండి నేను చెప్పానండి, ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు 50,000 మంది చేరారండి ఇంట్లో. అంటే ఓన్లీ త్రూ డైరెక్ట్ ఇండైరెక్ట్ నా త్రూ చేరారు అక్కడ. దాంట్లో ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 50 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు సంపాదించే 5 లక్షలు పర్ మంత్ సంపాదించే వాళ్ళు ఉన్నారంట. రకరకాలుగా ఎవరి కష్టంతో వాళ్ళు పైకి వస్తున్నారు. దాంట్లో సంపాదిస్తూ ఫస్ట్ అమ్మడం మొదలుపెట్టిన తర్వాత ఇది కాదు అని చెప్పి వాళ్ళు టీం డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆ టీం ట్రైనింగ్ మళ్ళీ నేనే ఇచ్చాను, వాళ్ళ ట్రైనింగ్ కూడా నేనే ఇచ్చాను. ఓకే, ఆ టీం ఎలా డెవలప్ చేయాలి, ఎన్ని రకాలు డెవలప్ చేయాలి. సో మిత్రమా, ఇవన్నీ కూడా మీకు ఒక సిస్టమేటిక్గా నేర్పించడానికే ఈ యొక్క కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు టీం డెవలప్ చేసుకోవచ్చు. టీం డెవలప్ చేసారనుకోండి, ఏ కంపెనీకి మీరు పని చేయక్కర్లేదు, కంపెనీస్ మీరు పిలుస్తారు, సార్ మా కంపెనీకి పని చేయండి సార్, ఇంత ఇస్తాము అంత ఇస్తాము. కానీ అప్పుడు ఏం చేయాలి, ఆ కంపెనీ యొక్క
పూర్వ పుట్టో తరువాలు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి వాళ్ళు నిజంగా ఉందా ల్యాండ్, ఉత్తుత్త ల్యాండ్ ఉందా, ఎలాంటి ల్యాండ్ ఉంది, అది ఏం చేస్తున్నారు, ఎట్లా డెవలప్మెంట్ ఉందా, ఇక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయా, తార్ రోడ్స్ ఉన్నాయా, తార్ రోడ్స్ ఉంటే ఎగిరిపోతుంది, 2 వర్షాలకి ఎగిరిపోతుంది, ఉండవండి. సీసీ రోడ్స్ ఉన్నాయి, అడగండి గట్టిగా. కరెంట్ పోల్స్ వేసారా, డ్రైనేజ్ ఎలా వేసారు, దాంట్లో పైప్స్ ఎలా వేసారు, మొత్తం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా ఉండాలి, అట్లీస్ట్ ఒక విల్లా కట్టుకునే విధంగా, లేదా అట్లీస్ట్ ఒక మనము గెస్ట్ హౌస్ కట్టుకునే విధంగా ఉండాలి. అలాంటిది మీరు చూసినప్పుడు కస్టమర్ ఈజీగా అప్రోచ్ కావచ్చండి. ఇవి ఫస్ట్ ఏంటండి, ఓనర్ గురించి తెలుసుకోవడము, లాంగ్వేజ్ తెలుసుకో. రెండోది మీడియాలోకి పోవడం, మాట్లాడే కళ నేర్చుకోండి. ఉన్నది నుండి చెప్పండి. అబద్ధాలు చెప్పిన వాడు రియల్ ఎస్టేట్లో ఒకసారి సక్సెస్ అవుతాడు, 2 సార్లు సక్సెస్ అవుతాడు, 3వసారి సక్సెస్ కాడు. నిజాలు చెప్పండి మిత్రమా, నిజాలు నిక్కచ్చిగా చెప్పండి. ఇది ఇలా ఉండబోతుంది, ఇది లాస్ట్ 4 ఏళ్లలో ఇలా జరగబోతుంది. ఎందుకోసం అంటే ఈ పేపర్ కటింగ్ చూపించండి సార్, ఇక్కడ ఇది రాబోతుంది, ఇక్కడ ఈ సిటీ రాబోతుంది, ఇక్కడ అది రాబోతుంది, ఉన్నది చూపించండి సార్, నేను ఇది పేపర్లో వచ్చింది మీకు చూపిస్తున్నాను. దానికి సంబంధించింది మన సీఎం గారు, పెద్ద పెద్ద మంత్రులు మాట్లాడుతున్న వీడియోలు ఉంటాయి, అవి కట్ చేసి చూపించండి. ప్రజెంటేషన్ ప్రొఫెషనల్గా ఉండాలి. ఎగ్జాంపుల్గా అండి, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అండి, ఓ చిన్న మెడిసిన్ అమ్మడానికి, ట్యాబ్లెట్ అమ్మడానికి ఓపెన్, ఇప్పుడు చూశారు మీరు మెడికల్ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, డాక్టర్ గారు కళ్ళు చూస్తూ సార్ దిస్ వర్క్ ఫర్ దిస్ సార్, ఇలా పనిచేస్తుంది, ఇలా ఉంటుందండి, 100% మెయింటైన్ చేస్తూ అది వినే విధంగా చేస్తాడు. అంత పెద్ద డాక్టర్ అయినా మెడికల్ రిప్రజెంటేటివ్ వినిపించి డాక్టర్ గారు ఇదే రాస్తూ ఉంటారు చాలామంది. ఎందుకు? దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి. మిత్రమా, ఒక మనిషిని బాగు చేయాలంటే మెడిసిన్ కావాలి కదా, మీరు బాగుపడాలంటే ఒక మెడిసిన్ కావాలి. ఆ మెడిసినే మాట. దానికి ఏం చేయాలి? ప్రజెంటేషన్. మీరు ఒక ఫైల్ ఉండాలండి, నీట్గా ఫైలు, దాంట్లో చూపిస్తుండాలి. సార్ ఇది పేపర్ కటింగ్ చూడండి సార్, ఇది చూడండి సార్, ఇది ఇలా ఉంది, ఇది ఉంది, ఇలా ఉంది. అది మీరు 90% ఇలా మెయింటైన్ చేయండి. జీన్స్ ప్యాంట్ వేసుకుంటారు, అది చినిగిపోయిన జీన్స్ వేసుకుంటారు, టీషర్ట్ వేసుకుంటారు, సార్ ఫ్లాట్గా ఉంటారో అడుగుతారు, 10 మందిని అడుగుతారు, గెట్అవుట్ అంటారు, సార్ గంప గారు ప్లాట్లు అమ్మడిపోతలేదు అంటాడు. నేనేమోరండి, నువ్వు మారావా, నువ్వు యాక్సెప్టబిలిటీ ఉన్నావా, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో మాట, ప్రజెంటేషన్ తర్వాత ఆయన అందరు ఇస్తున్నారండి, నేను చెప్తున్నాను, అందరు ఇస్తానంటే మీరెందుకు, నేను ఎందుకు, ఓకే అతనే అమ్ముకుంటాడు. 10 మందిని కలిస్తే 3 చూస్తానంటారు, ఏది ప్లాట్ చూస్తా అంటారు, 7 చీ అంటారు. డైరెక్ట్ అన్నారు అనుకోండి, నో అంటారు. తర్వాత నో అన్నారంటే కారణం ఏదంటే మీరు సరిగ్గా చెప్పలేదు వాళ్ళకు, అంటే ఏమనుకోవాలి తెలుసా, వాళ్ళు నా గురువు అనుకోవాలి మీరు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సైట్ విజిట్, 3వది సైట్ దగ్గర తీసుకెళ్ళాలి. అది కంపల్సరీ. అది అపార్ట్మెంట్ కావచ్చు, ఆరు ఓపెన్ ల్యాండ్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఫామ్ ల్యాండ్ కావచ్చు, చూపించాలి. అది కంపల్సరీ. ఆ రెంటల్ ఉంటే రెంటల్ కావచ్చు, ఓకే, అది చూపించాలి. చూపించినప్పుడు ఎక్కడ కూడా ఆ కంపెనీ CEO నెంబర్ కానీ ఇంపార్ట్ నెంబర్ కానీ ఇవ్వద్దని, షేర్ చేయొద్దు. ఏదైనా కంపెనీలు కనుక నెంబర్లు పెట్టారంటే కూడా చాలా డేంజర్ అండి. అటువంటి కంపెనీలు మీరు వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మీరు కష్టపడే క్లయింట్ని తీసుకెళ్తారు, ఆ కంపెనీ నెంబర్ అక్కడ రాస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, గ్యారంటీ కస్టమర్ కదా, వాడిది ఏందండి నాతో రమ్మని చెప్తారు. అలా చాలామంది చీటింగ్ చేస్తారండి. కంపెనీ ఓనర్స్, ఐఎమ్ టాకింగ్, అక్కడ నెంబర్ ఉందంటే యు ఆర్ నాట్ ఎ ఫెయిర్ మ్యాన్. ఓపెన్గా చెప్తున్నాను, ఐఎమ్ టాకింగ్ టు ద కంపెనీ ఓనర్స్. మీ నెంబర్ ఇచ్చారంటే వీళ్ళ కష్టాన్ని మీరు దోచుకుంటున్నట్లు లెక్క మీరు. సో అక్కడ మీరు మీ నెంబర్ ఇస్తూ మాట్లాడుతూ చేయండి. దాని తర్వాత ఆగిపోదండి, మా ఇంట్లో వాళ్ళని అడుగుతూ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్షన్స్ వస్తుంటాయి. ఈ ఆబ్జెక్షన్ హ్యాండిల్ చేయగలగాలి. దానికి మంచి ఆర్ట్ ఉంటుందండి. వీల్ టీచ్ యూ దట్. మేము మా క్లాస్లో దాన్ని నేర్పిస్తాం. అది ఎలా చేయాలో నేర్పించిన తర్వాత మీరు నేర్చుకుంటారు. అది వెళ్తూ అప్పుడు పేమెంట్ ఉంటుందండి. 10% 25% ఫస్ట్ ఉంటుంది. ఆ 25% పేమెంట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ వెబ్సైట్లో అది ఓపెన్ నుంచి రెడ్ కలర్కో గ్రీన్ కలర్కో మారుస్తూ ఉంటారు. దానికి ఒక టైం లోపల కట్టేసేయాలి. కట్టేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా మీరు పార్టీతో రెగ్యులర్ టచ్లో ఉండాలండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చెప్తానండి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయిన తర్వాత దయచేసి డాక్యుమెంట్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇవ్వండి. ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా, ఓ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి మిత్రమా. ఓ స్వీట్ బాక్స్, సార్ మీరు ప్లాట్ కొన్నారు, యూఆర్ ఓనర్ ఆఫ్ దిస్ ప్లాట్, ఇది ఇస్తున్నా అని చెప్పండి. ఇంతవరకు చెప్పింది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు చెప్పదు చాలా ఇంపార్టెంట్. చెప్పబోతున్న టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చేశారు కదా, సార్ మీరు ఇన్ని లక్షలు ఇన్వెస్ట్ చేశారు, కొన్నారు, కంగ్రాచులేషన్ సార్, నేను వెళ్తాను సార్, థ్యాంక్ యూ అంటాడు. వెళ్ళే ముందు ఒక్క మాట సార్ అని చెప్పండి. ఏంటండి అంటాడు. సార్ ఈ ప్లాట్ మీకు ఫ్రీగా ఇవ్వాలందండి, మీ ఐడియా అయిందండి, ఈ ప్లాట్ మీకు ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆశ్చర్యపోతాడండి. ఫ్రీయా అంటాడు. ఎస్ సార్, ఐ వాంట్ టు గివ్ ఫ్రీ, బట్ 6 months సార్, 6 నెలలు
మీ ప్లాట్ ఎలాగున్నారో మీలా కొనేవాళ్ళు నాకు పరిచయం చేయండి సార్. ఇదండి రెఫరెన్స్ మార్కెటింగ్ అంటే. బా, మీలా కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఇవ్వండి సార్, 6 నెలలు సార్ మీ ప్లాట్ ఫ్రీ అవుతుందని చెప్పండి. అప్పుడేమైందండి, అతను మీ దగ్గర అసోసియేట్గా చేరుతాడు. అందరు కాదు, కొంతమంది. సో వాళ్ళతో నేను చేయించొచ్చండి. ఎందుకంటే అతను కొన్న తర్వాత ప్రొడక్ట్ ఎంజాయ్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఈజీగా చెప్తాడు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను మిత్రమా. యూ కెన్ బిల్డప్ యువర్ నెట్వర్క్ లైక్ ఎనీథింగ్. 1 satisfied customer will bring 100 more in 1 year. ఇట్స్ ఎ రూల్. నేను చెప్తుంది మీకు కూడా. అతను చెప్పండి, అలా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వేలో సక్సెస్ కాని వాళ్ళు ఎవరు బాస్? సక్సెస్ కాని వాళ్ళు ఎవరు తెలుసా? ఇంట్లో కూర్చొని ఆలోచించేవాళ్ళు. వాళ్ళు అంటారు, నేను తీసుకున్నాను, ఏజెన్సీ తీసుకున్నాను, నేను సైన్ అప్ చేశాను, ఫామ్ సంతకం పెట్టాను అని ఇంటికి వస్తాడు, పడుకుంటాడు. ఇంకెక్కడ డబ్బులు వస్తాయి? ఇంట్లో నుంచి పని చేయాలి. సో దిస్ ఈజ్ వన్ వే. దీంట్లో చెడిపోయిన వాళ్ళు తక్కువ అండి. తక్కువ అంటే ఎవరు? పని చేయని వాళ్ళు. సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇదండి, దిస్ ది ప్రాసెస్. చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ చెప్పాను. ఫాలో దిస్. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. ఓకే అండి, వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, ఎంజాయ్. సార్, చాలామంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాటిల్లో మార్కెటింగ్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి, లేదంటే రెఫరెన్స్ మార్కెటింగ్ కానివ్వండి, నెట్వర్క్ మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే కొంతమంది కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి అని అంటే ఏ ఏరియాస్ని ఎలా కవర్ చేయాలి అనేటువంటి విషయాలు కానివ్వండి, కొంతమంది కొత్తగా రియల్ ఎస్టేట్లో బిజినెస్లోకి యాడ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ క్లాసెస్కి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే బ్యాచ్ 2 మీరు లిమిటెడ్ పీపుల్ని తీసుకుంటున్నారు. ఎవరైతే ఫస్ట్ లో ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, చాలా త్వరగా తీసేసుకుంటారు. బ్యాచ్ 2, బ్యాచ్ 3 గురించి తర్వాత చూద్దాం. ఎందుకంటే బ్యాచ్ 2లోనే ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్రోల్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉండబోతుంది అంటారు? ఓకే మిత్రులారా, నమస్తే. మరొకసారి, నేను ఇంతకుముందు ఒక దగ్గర పనిచేసేవాను కాబట్టి మంత్లీ శాలరీ ఉండదండి. నాది రిటైర్మెంట్ అయిపోయాను, అబౌవ్ 69. ఓకే, కాబట్టి నాకు కూడా ఉంటుంది కదా, దానికోసము ఈ రకంగా క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. సో ఇది క్లారిటీ తలుచుకున్నాను ఫస్ట్ క్లియర్గా. ఈ నెక్స్ట్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్లో కొంతమంది తీసుకోమండి, ఎందుకంటే నాకు ఎక్కువ మంది వద్దండి. కొంతమంది తీసుకున్నా దాంట్లో 80%, 60%, 40% ప్రకారం సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ ఫస్ట్ బ్యాచ్లో చాలామంది సక్సెస్ అయ్యారు. సో నేనేమంటున్నానంటే 5th జనవరి హ్యాపీగా స్టార్ట్ చేద్దాం. సంక్రాంతి లోపల క్లోజ్ చేద్దాం. 5th జనవరి నుంచి సంక్రాంతి లోపల క్లోజ్ చేద్దాం. 5th నుంచి ఒక 1 వీక్ వరకు 6 days ఆన్లైన్ కోచింగ్ ఉంటుందండి. నేను, నా బృందం, అంటే సక్సెస్ఫుల్ పీపుల్, వారు ఎక్సలెంట్ ట్రైనర్స్, నాలాగా చెప్పగలిగే, నాకంటే బాగా చెప్పగలిగే వాళ్ళు. ఎందుకోసం అంటే నేనే కాకుండా అందరం కలిసి నేను ఉంటాను, నాతో పాటు చెప్తూ ఉంటారు. అలాంటి ఒక 1 వీక్ లోపల క్లాస్ తీసుకుందాము. ఇది 5th లోపలనే మీరు తొందరగా జాయిన్ కండి. తొందరగా జాయిన్ అయితే ఏంటంటే పాత కొన్ని వీడియోలు మీకు పంపించి అసైన్మెంట్ ఇస్తుంటాను నేను. వాచ్ దిస్ అని అసైన్మెంట్. ఎందుకంటే మీరు ఫీజు కట్టిన నెక్స్ట్ డే నుంచి మీకు లెర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఓకే, ఎప్పుడో లాస్ట్ కాకుండా దాని నుంచి మీరు నడిపించిన తర్వాత మీకు ఏం చేస్తుందో తెలుసా, ఒక్కరోజు సైట్ విజిట్ చేపిస్తామండి. సైట్ విజిట్స్ మనం అందరము ఆ రోజు ఇద్దామండి, అందరం కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసుకుందామని. ఓకే, కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక బస్సును హైర్ చేసుకుందాము. నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను, నా బృందం కూడా కాంట్రిబ్యూట్ చేద్దాం. అందరం కలిసి ఒక చిన్న బస్ తీసుకొని, నేను వివిధ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ నాకు పరిచయం కాబట్టి తీసుకెళ్ళి చూపిస్తాను. తర్వాత మీకు ఓపిక ఉంటే మాత్రము ఒక్కరోజు అండి కాంట్రిబ్యూటెడ్ అందరం కలిసి ఒక బఫే లంచ్ ప్లాన్ చేద్దాం. ఏదైనా ఒక హోటల్, నాకు చాలామంది పరిచయం కాబట్టి ఏదో మంచి హోటల్లో, ఓ స్టార్ హోటల్లో మాట్లాడతాను. దానికి ఎంతైతే ఖర్చు మనం అందరం వేసుకొని లాభంగా దీంట్లో నా ఫీజు అయిపోయింది ఫస్టే. ఓకే, ఆ రోజు కలిసి చక్కగా బ్యూటిఫుల్గా మాట్లాడుకుందాం. 1 day ఉంటుంది క్లాస్. దాంట్లో నేను కాకుండా నా బృందం అంటుంది. ఓకే, 1 day. దాని తర్వాత ఒక 6 months అండి, మళ్ళీ చెప్తున్నాను, ఇట్లా మీకు ఎవరివరు 6 months మళ్ళీ ఫాలోఅప్ సెషన్స్ ఉంటాయండి. దిస్ ఈజ్ సెకండ్ బ్యాచ్. మీరు ఆలోచించిన తర్వాత అమలు లేట్ చేస్తే ఆలోచన వెళ్ళిపోతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా జాయిన్ కాండి. సో ఐ విల్ గివ్ ది బెస్ట్, మై టీమ్ విల్ గివ్ ది బెస్ట్. నేను గ్యారంటీ ఇస్తున్నాను. మేము చెప్పింది ఫాలో చేస్తే మాత్రం గ్యారంటీ సక్సెస్. ఓకే, వినిపోతే లాభం లేదండి, చేయడానికి అమలుపరచడానికి ఉన్నవాళ్ళు రండి మిత్రమా. చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ ఫేట్, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ లైఫ్. ప్లీజ్ జాయిన్ విత్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే రెఫరెన్స్ మార్కెటింగ్ కానివ్వండి, నెట్వర్క్ మార్కెటింగ్ కానివ్వండి, అండ్ ఏజెంట్కి ఉండాల్సినటువంటి లక్షణాలు కానివ్వండి, లేదు అని అంటే రియల్ ఎస్టేట్లో కస్టమర్ టార్గెట్ని ఏ విధంగా పెట్టుకోవాలి, లేదంటే నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఏ విధంగా పబ్లిసిటీ వైజ్ కానివ్వండి, లేదంటే రకరకాలుగా
కొంతమంది టార్గెట్ ఆడియన్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేటువంటి నాలెడ్జ్ కానివ్వండి, మీకు కనుక కావాలి అనుకుంటే గంపా నాగేశ్వర్ గారి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు జనవరి 5th నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూసేటువంటి వాళ్ళు కానివ్వండి, చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏదైనా సరే మీ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ప్రాపర్ ప్లానింగ్, దాంతోపాటు మెంటర్, గైడ్, కోచ్ నీడ్ అవసరం చాలా ఉంటుంది. ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద మీకు దొరకాలన్నా కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో తక్కువగానే దొరుకుతారు. సో గంపా నాగేశ్వర్ గారి క్లాసెస్ కనుక మీరు ఈ 5 days క్లాస్కి కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ముందే ఎన్రోల్ చేసుకోండి ఆసక్తి కలిగిన వారు. అండ్ ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టి ఇలా క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి మీ కాంటాక్ట్ నెంబర్ కనుక పెడితే నేను గంపా నాగేశ్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఆసక్తి కలిగిన వారు అలా ఫాలో అయ్యి అప్రోచ్ అయినా, మెసేజ్ పెట్టినా, కాంటాక్ట్ నెంబర్ పెట్టినా ఖచ్చితంగా వాళ్ళు ఫార్వర్డ్ చేసి మీకు ఫాలో అప్లో ఉంటారు. అలా అయినా సరే మీరు తెలుసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.